శ్రీమద్ రామాయణము 39వ సర్గము. సగరుని యజ్ఞము యజ్ఞాశ్వమును వెతుకుట. విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయమును విని రఘురాముడు మిక్కిలి సంతోషించెను. పిమ్మట అగ్నివలే తేజస్వి అయిన ఆ మునితో ఇట్లనెను: ఓ మహాత్మా, మా వంశమున ప్రముఖుడైన సగర మహారాజు యజ్ఞమును చేసిన విధమును వెనుగోరుచున్నాను. దయతో విపులముగా వివరింపుడు, మీకు పుణ్యముండును. అంతటా విశ్వామిత్రుడు, సర్వజ్ఞుడైన రాముడు తెలియని వాని వలె ఇట్లు అడుగుచున్నందులకు చిరునవ్వు చిందించుచు, ఓ రామ, మహాత్ముడైన సగరుని యజ్ఞ వృత్తాంతమును వివరించెదను, వినుము అని పలికెను. హేమవంతుడను పర్వతరాజు శంకరునకు మామ. హేమవత్ పర్వతమునకు వింధ్య పర్వతమునకు మధ్య ఎత్తైన గిరులు ఎవ్వియును లేకుండాచే ఆ రెండు పరస్పరము చూచుకొనుచున్నట్లు ఉండెను. ఆ రెండు పర్వతముల మధ్య గల ప్రదేశమునందున ఈ యజ్ఞం జరిగెను. ఓ పురుషోత్తమ, ఆర్యావర్తముగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రదేశము యజ్ఞకర్మలకు అనువైనది. నాయన రామ, మహారథుడైన అంశుమంతుడు శక్తివంతములైన ధనుర్బాణములు ధరించి సగరుని ఆజ్ఞానుసారము ఆయన యజ్ఞాశ్వమును అనుసరించెను. ఇంద్రుడు మాయామయ శరీరమును దాల్చి ఉగ్ద్యము అను పర్వదినమునందు యజ్ఞమును ఆచరించుచున్న ఆ సగరుని యొక్క యజ్ఞాశ్వమును అపహరించెను. ఓ రాఘవ, ఆ యజ్ఞాశ్వము అట్లు దొంగిలిపబడగా మహాత్ములైన ఋత్విజులు అందరూ సగరునితో ఇట్లు నుడివిరి: కకుత్స వంశమునకు చెందిన ఓ సగరా, ఈ పర్వదినమున యజ్ఞాశ్వమును ఎవరో ఇప్పుడే తీసుకుని పోయినారు. ఆ హయమును అపహరించిన వానిని చంపి దానిని తీసుకొని రమ్ము. యజ్ఞమునకు భంగము కలిగినచో మన అందరికీ అరిష్టము ప్రాప్తించును. కనుక ఓ రాజా, యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగినట్లు చూడుము. సగర మహారాజు ఆ సభలోని ఋత్విజుల మాటలు విన్న పిమ్మట తన 60,000 మంది పుత్రులతో ఇట్లు నుడివెను: ఉత్తములైన ఓ కుమారులారా, రాక్షసుల యొక్క గమనమును నేను పసిగట్టలేదు. ఈ మహాక్రతువు మంత్రవేత్తలైన మహానుభావులచే నిర్వహింపబడుచున్నది. అశ్వమును ఎవరు అపహరించిరో తెలియటలేదు. కావున ఓ కుమారులారా, నేను యజ్ఞ కార్యములలో నిమగ్నుడై ఉన్నాను. అశ్వమును అపహరించిన వారు ఎటు వెళ్ళిరో నాకు తెలియదు. మీరు వెళ్ళి దానిని అన్వేషింపుడు, మీకు శుభమగుగాక. సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలమును వెతుకుడు. నాయనలారా, మీలో ఒక్కొక్కడు యోజన విస్తార భూమిని పంచుకొని అన్వేషింపుడు. ఒకవేళ ఈ భూమండలమున ఆ యజ్ఞాశ్వం యొక్క జాడ తెలియనిచో భూమిని త్రవ్వియైన అది కనబడినంత వరకు వెతుకుడు. యజ్ఞాశ్వమును అపహరించిన వారిని కూడా అన్వేషించి పట్టుకొనుడు. ఇది నా ఆజ్ఞ. నేను యజ్ఞదీక్షలో ఉన్నాను కనుక నేనును యజ్ఞ నిర్వహణలో నాకు సహాయకులుగా ఉన్న ఋత్విజులను పౌత్రుడైన అంశుమంతుడును ఈ యజ్ఞవాటికి అందే ఉండవలసి ఉన్నది. అశ్వమునికే వెళ్ళుడు, మీ ప్రయత్నం ఫలించుగాక. ఓ రామ, తండ్రి ఇట్లు పలుకగా మహాబలశాలురైన ఆ రాజకుమారులు మిక్కిలి సంతసించి తండ్రి గారి ఆదేశమును అనుసరించి భూమండలమును గాలించుటకు బయలుదేరిరి. మహాబలవంతులైన ఆ రాజకుమారులు భూమండలమంతయు గాలించినను గుర్రపు జాడ తెలియలేదు. అంతటా ఓ పురుషశ్రేష్ఠ, వారిలో ఒక్కొక్కరు ఒక యోజన విస్తీర్ణం గల భూతలమును పంచుకొని వజ్రతుల్యములైన తమ గోళ్లతో భూమిని త్రవ్వివేసిరి. ఓ రఘురామ, శూలముల తోడను
భీకరములైన నాగళ్ల తోడను భూమిని బ్రద్దలు గావించుచుండగా అందుండి ఒక మహానాదము వెలువడెను. ఓ రామ, వారు అట్లు త్రవ్వుచుండగా పాతాళమును గల సర్పములను, అసురులు, రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానంతగా గగ్గోలు పెట్టసాగెను. ఓ రఘునందన, వీరులైన సగరపుత్రులు 60,000 యోజనముల విస్తీర్ణము గల భూమండలమును మిక్కిలి లోతుగా పాతాళం వరకు త్రవ్విరి. ఓ నరోత్తమ, ఆ రాజకుమారులు పర్వతములతో నిండియున్న జంబూద్వీపమును ఇట్లు త్రవ్వుచు అంతటను సంచరించిరి. అంతటా దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు మొదలగు వారందరూ వికల మనస్కులై బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. వారు మిగుల భయకంపితులై దిగులు చెందిన వదనములతో మహాత్ముడైన బ్రహ్మను ప్రసన్నునిగా చేసుకుని ఇట్లు విన్నవించుకునిరి. ఓ పితామహ, సగరుని కుమారులు ఈ భూమండలము అంతయు త్రవ్వుచున్నారు. ఆ కారణముగా పాతాళవాసులైన మహాత్ములు పెక్కుమంది హతులగుచున్నారు. వీడే మన యజ్ఞాశ్వమును అపహరించినవాడు, వీడే మన యజ్ఞమును చెడగొట్టినవాడు అని పలుకుచూ ఆ సగరపుత్రులు సమస్త ప్రాణులను సంహరించుచున్నారు.